హలో అండి. వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే మెంతి చికెన్ అండి. పుదీనా చికెన్. మనకి వింటర్ వచ్చేస్తుంది కదా, ఈ వింటర్లో మనం చక్కగా ఇలా పుదీనా ఫ్లేవర్తో చికెన్ని ప్రిపేర్ చేసామంటే హెల్తీగా ఉంటుందండి. థ్రోట్ ప్రాబ్లమ్స్, కాఫ్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా మనకు చక్కగా తొలగిపోతాయి. సింపుల్ వేలో ఈ పుదీనా చికెన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఒక చిన్న చెక్క, 3 లవంగాలు, ఒక 3 ఇలాచీలను వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ రావడం కోసం నేను ఇక్కడ టేబుల్ స్పూన్ వరకు ఇది సాజీరా అండి, మనకి షాప్లో అవైలబుల్గా ఉంటుంది. జీలకర్ర కాకుండా అలానే ఉంటుందన్నమాట. దాంట్లోనే కొంచెం కరివేపాకు, సాజీరాను కూడా వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని ఇందులోనికి వేసుకోవాలి. ఇవన్నీ మనకి కొంచెం దూరగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనికి వేసుకోవాలి. ఆనియన్ అనేది మనకి పచ్చివాసన పోయే వరకు చక్కగా దూరగా వేగాలండి. ఆనియన్ ఎంత మంచిగా చక్కగా దూరగా వేగితే మనకి చికెన్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం దూరగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే మనము టర్మరిక్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ పడుతుందండి, చికెన్ కదా. టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ వేసుకొని టర్మరిక్ అంతా ఒకసారి మనం కలిపేసుకోవాలి. ఈ టర్మరిక్ అంతా ఒకసారి ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది చికెన్ కర్రీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత మనకి ఫ్రెష్గా ఉంటే అంత రుచి అనేది వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇదంతా కలిపేసుకొని దీన్ని చక్కగా ఇలా మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఆ చికెన్ మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మనం చక్కగా దీనిలో ఉన్న పచ్చివాసన తొలగిపోయే వరకు, దానిలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోనే పుదీనాని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద కట్ట పుదీనాని తీసుకొని ఆ పుదీనాని మనం చక్కగా ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఇలా మనం చక్కగా పుదీనాని ఒలుచుకొని పెట్టుకున్న పుదీనాని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకుంటే మనకి చక్కగా పుదీనా అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయినటువంటి ఈ పుదీనాని మనం చికెన్లోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా మూత తీసేసుకొని ఈ చికెన్ కర్రీలోకి మనం పుదీనాని అంతా వేసేసుకుంటే మనకి చక్కగా పుదీనా అనేది చికెన్కి పట్టేస్తుంది. నేను ఇప్పుడు పుదీనాని మొత్తం ఇందులోనికి యాడ్ చేస్తున్నాను. ఈ పుదీనా ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నామంటే పుదీనా చికెన్కి అంతా ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది. పుదీనాలో ఉన్న పచ్చిదనం అంతా తొలగిపోవాలి కదా, దీనిపైన కూడా ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలి. ఈ పుదీనా చూడు చక్కగా మనకి చికెన్కి పట్టేసింది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పుదీనాలోనే మనం రుచికి సరిపడిన కారము, ఉప్పు వేసుకోవాలి. ఒక 10 టేబుల్ స్పూన్ల వరకు కారము, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకొని ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకున్నామంటే సరిపోతుంది. మనకి చక్కగా అన్ని ఫ్లేవర్స్ కూడా చికెన్కి పట్టేస్తాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి. దీనిపైన మనం మూత పెట్టుకొని దీన్ని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మంచి గ్రేవీగా రావాలి అనుకుంటే ఒక చిన్న గ్లాసర్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒకసారి ఉడికించుకున్నామంటే చక్కగా మనకి ఇది బాయిల్ అయిపోయి ఇలా ఆయిల్ అంతా పైకి పేరుకుంటుంది. ఆయిల్ అంతా పైకి పేరుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. దీనిపైన మరికొంచెం పుదీనా, మరికొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చికెన్ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. దీనంతా కూడా మనం ఒక బౌల్లోనికి ఇలా సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మనకి చూడడానికి, తినడానికి మనకి ఎంతో హెల్తీగా ఉండే టేస్టీ అయినటువంటి పుదీనా చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.